ఈరోజు బైరి నరేష్ గారు తెలంగాణ నుంచి చాలా దూరం ప్రయాణం చేసి చారిత్రకమైనటువంటి బుద్ధిని కొండ వద్దకు వచ్చి మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఒక ముఖ్యమైన ప్రసంగం చేశారు. చాలామంది అతని అభిమానులందరూ ఈరోజు ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు. అలాగే రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల నుంచి డిఫరెంట్ ప్లేస్ నుంచి అందరూ వచ్చి మరి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈ రోజంతా చాలా చక్కగా గడిపారు. మరి ఇంతటి ఈ మహా మాన్యుమెంట్ అయినటువంటి ఈ బుద్ధిని కొండ వద్ద మరి రేపు మార్చి నెల 2వ ఆదివారం నాడు 9వ తేదీన 1వ బౌద్ధ సమ్మేళనం జరుగుతుంది. మరి ఫస్ట్ టైం ఇక్కడ కన్వర్షన్ జరుగుతుంది. మరి దానికి సంబంధించిన కరపత్రాన్ని మరి సోదరుడు నరేష్ గారి చేత ఆవిష్కరింప చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తూ నరేష్ గారికి ఈ కరపత్రాలు పంపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమో బుద్ధాయ. వర్ధిల్లాలి బుద్ధుడి ఆలోచన విధానం, కొనసాగిద్దాం బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం. శరణ్యం శరణ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబు మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. పల్ల బాబూజీ అన్న ఈరోజు ప్రకృతి దర్శనం కార్యక్రమంలో మేము బొజ్జనకొండకు వస్తున్నామని తెలిసి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సంస్థని ఈ జిల్లాలో ముందుకు తీసుకుపోతున్నారు. మరి అన్నగారు ప్రేమగా ఈ కరపత్రాన్ని ఆవిష్కరించాలి తమ్ముడు అనగానే ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మరి ఆంధ్ర రాష్ట్రంలో శాలిగుండం నుంచి మొదలుకొంటే తొట్లకొండ వరకు, బొజ్జనకొండ నుంచి మొదలుకొంటే నాగార్జున కొండ వరకు, ఈ పూర్తి స్థాయిలో అక్కడ ఉండవల్లి వరకు బౌద్ధుల జైనుల యొక్క వారసత్వం ఇక్కడ ఉంది. ఈ అశోకుడి కాలంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వారు. కాబట్టి మరి ఎంతో బౌద్ధ చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ ప్రాంతంలో బౌద్ధ సమ్మేళనం నిర్వహిస్తూ కొంతమంది బౌద్ధాన్ని స్వీకరించబోతున్నారు. వాళ్ళకి శుభాకాంక్షలు. భారత రాజ్యాంగంలో ఎవరైనా బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తే వాళ్ళ కుల రిజర్వేషన్ పోదు. ఎందుకంటే ఈ దేశంలో మనిషి పుట్టగానే కులం ఉంటుంది, చచ్చేంత వరకు కులం ఉంటుంది. కుల ప్రాతిపదికగా వేల సంవత్సరాలు వెనుకబాటుతనానికి, వివక్షతను, అస్పృశ్యతను, అంటరానితనాన్ని అనుభవించారు. కాబట్టి ఆ రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి ఎవరైనా క్రైస్తవంలోకి వెళ్తే వాళ్ళ కుల సర్టిఫికేట్ మారుతుంది, ఇస్లాంలోకి వెళ్తే మారుతుంది. కానీ ఈ దేశంలోనే పుట్టి వర్ధిల్లి ప్రపంచానికి గొప్ప కీర్తిని, శాంతిని, ప్రేమను, గౌరవాన్ని అందించిన ఒక అత్యుత్తమ జీవన విధానం బుద్ధుడు చూపించిన మార్గం. అందులో అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, వ్యభిచారం చేయరాదు, మద్యం సేవించరాదు, జీవహింస చేయరాదు. ఇలాంటి గొప్ప 5 పంచశీలాల్ని, జ్ఞానాన్ని, శీలాన్ని, ఐకమత్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప జీవన విధానం. మరి ఈ గొప్ప మహాసమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించే గొప్ప సదావకాశం వచ్చినందుకు సంతోషిస్తూ నా చేత ఆవిష్కరింపజేసిన స్థానిక బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మార్చి 9వ తేదీన 2వ ఆదివారం జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. బుద్ధిస్టులారా, అంబేద్కరిస్టులారా, ఇంకా ఎవరైనా నాస్తిక, హేతువాద, మానవవాద మిత్రులు ఉన్నట్లయితే తప్పకుండా ఈ కార్యక్రమానికి ఈ ఆదివారం కేటాయించి ప్రత్యామ్నాయ సంస్కృతిని, బుద్ధుడి సంస్కృతిని కాపాడాలని ఈ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనసారా కోరుతున్నాను. నేను కూడా వీళ్ళ స్ఫూర్తిని తీసుకొని మా ప్రాంతంలో కూడా ఇలాంటివి జరపడానికి కావాల్సినటువంటి తోడ్పాటును అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీ డాక్టర్ బైరి నరేష్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్.